6 దశాబ్దాలుగా సేవలందించాయి. ఎన్నో యుద్ధాల్లో సత్తా చూపాయి. అలాంటి MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనున్నారు. ఒకనొక దశలో వాటికి మృత్యు విహంగాలనే చెడ్డ పేరు ఎందుకొచ్చింది? సోవియట్ యూనియన్ అందించిన మిగ్లపై ఓ రిపోర్ట్. భారత వాయుసేన ఒక చారిత్రక అధ్యయనానికి తెరపడనుంది. 6 దశాబ్దాలకు పైగా భారత గగనతల రక్షణకు వెన్నుదన్నుగా నిలిచిన MiG-21 సేవలకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. రష్యాకు చెందిన దిగ్గజ MiG-21 ఫైటర్ జెట్లు చండీగఢ్ ఎయిర్ బేస్ లో జరిగే డీకమిషన్ కార్యక్రమంలో వాయుసేన నుంచి గౌరవంగా రిటైర్ కానున్నాయి. IAF చీఫ్ మార్షల్ AP సింగ్ వీటికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. MiG-21లను పాంథర్స్ అనే మారుపేరుతో పిలుస్తారు. యుద్ధరంగంలో చిరుతల్లా దూసుకెళతాయి. అందుకే వీటికి పాంథర్స్ అనే పేరు వచ్చింది. ఇవి ఎయిర్ ఫోర్స్ లో తురుపు మొక్కలు. MiG-21 బైసన్ యుద్ధ విమానంలో చివరిసారిగా ప్రయాణించి బాదల్ 3 అనే కాల్ సైన్ తో వీడ్కోలు పలుకుతారు. MiG-21 యుద్ధ విమానం 1963లో తొలిసారిగా భారత్ లో అడుగు పెట్టింది కూడా చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ కేంద్రంలోనే. అప్పట్లో వింగ్ కమాండర్ దిల్బాగ్ సింగ్ దీనికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత 1981లో ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి ఎదిగారు. ఆరు దశాబ్దాల పాటు సేవలందించిన MiG-21ల వీడ్కోలుపై IAFX లో ట్వీట్ చేసింది. 6 దశాబ్దాల సేవ, లెక్కలేనన్ని ధైర్య సాహసాలు, ఒక దేశ ఆత్మగౌరవాన్ని గగనతలంలో మోసిన యుద్ధ గుర్రం అని వాయుసేన పేర్కొంది. ఇప్పటి వరకు రష్యా నుంచి భారత్ మొత్తం 870 MiG-21 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. తొలినాళ్లలో యుద్ధాల్లో విజయాలకు బాటలు వేస్తూ MiG-21 విమానాలు తమకేవీ సాటిలేవని నిరూపించుకున్నాయి. తమ అమూల్యమైన సేవలు అందించాయి. భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జట్లుగా MiG-21ను చెప్పొచ్చు. గాల్లో చురుగ్గా కదలటం, అత్యధిక వేగాన్ని అందుకోవటం దీని ప్రత్యేకత. MiG-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించాయి. 1965, 1971 యుద్ధాల్లో భారత చిరస్మరణీయ విజయాల వెనుక MiG విమానాల కీలక పాత్ర ఉంది. MiG-21 రకం విమానాలు భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కీలక వైమానిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా అత్యధికంగా ఉత్పత్తి అయిన యుద్ధ విమానాల్లో ఒకటిగానూ ఇది రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా 60కి పైగా దేశాల్లో ఏకంగా 11,000 MiGలను తయారు చేశారు. ఇవి సెకనుకు 250 మీటర్ల వేగంతో నిట్ట నిలువునా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలవు. 1999లో కార్గిల్ ఘర్షణ సమయంలో, అలాగే 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో కూడా వీటి సేవలు గుర్తింపు పొందాయి. MiG యుద్ధ విమానాలు అత్యుత్తమ సేవలు అందించినప్పటికీ ఇవి తరచూ కూలిపోవటం తీవ్ర విమర్శలకు, ఆందోళనకు దారితీసింది. మృత్యు విహంగాలుగా ఎదురే శవపేటికల్లా మారాయని ఆరోపణలు వెలువడ్డాయి. అందుకే వాయుసేన పాకిస్తానికి చెందిన MiG-21ను సేవించి గగన